పసుపు రైతుకు దిగులు పట్టుకుంది. ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బంది పడుతుంటే ఇటీవల కురిసిన అధిక వర్షాలతో తెగుళ్లు ఉధృతమయ్యాయి. చాలా చోట్ల దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నిర్మూలించకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ 4.5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది. పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సాగు ఆశాంతం సమయానుకూలంగా యాజమాన్య చర్యలను జాగ్రత్తగా ఆచరించాలి. ప్రస్తుతం పంట దుంప ఊరే దశలో ఉంది. పంటలో చీడపీడల బెడద ఎక్కువైంది. ఇప్పటికే చాలా చోట్ల దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులును గుర్తించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దుంపకుళ్లు యాజమాన్యం సక్రమంగా లేనప్పుడు ఆశిస్తుంది. దుంప ఊరే దశలో ఈ తెగులు వల్ల నష్టం అపారంగా ఉంటుందంటూ ఈ తెగులు నివారణకు పాటించాల్సిన సమగ్ర చర్యలను తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా సుగంధ ద్రవ్య పంటలలో చూసినట్లయితే మన కరీంనగర్ జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ దాదాపుగా పసుపు అనేది ప్రధానమైన పంట. పసుపులో దుంపకుళ్ళు తెగులు ఎక్కువ వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ యొక్క మురుగునీటిని అంతా కూడా తీసివేసేసి అదేవిధంగా అంతర కృషి చేసుకున్నట్లయితే దాదాపుగా కొంచెం దుంపలకు గాలి వెలుతురు మంచిగా సోకి మనకు పసుపు దాదాపు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు అంతర కృషి చేసిన తర్వాత పైపాటుగా నీటిలో కరిగే ఎరువుల అయినటువంటి 319 కానీ లేదంటే మనకు మల్టీకే కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఇలాంటివి నీటిలో కరిగే ఎరువులను 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా పసుపులో ఈ యొక్క మనకు మొక్క పెరుగుదలకు బాగా కష్టపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి యొక్క జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనకు పసుపును జాగ్రత్తగా పండించుకున్నట్లయితే మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉన్నది. మనకు ఈ యొక్క దుంపకుళ్ళు తెగులు నివారణకు చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడిని తీసుకొని మనకు 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడలో కలుపుకొని కనుక వృద్ధి చేసుకొని 15 నుంచి 20 రోజులు వృద్ధి చేసుకొని కనుక మనకు దుక్కిలో వేసుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు దుంపకుళ్ళు ఒకవేళ వచ్చినట్లయితే దానికి నివారణకు ఈ యొక్క కాపరాక్సి క్లోరైడ్ను 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కనుక మనం దుంపల చుట్టూ కనుక పోసుకున్నట్లయితే ఈ యొక్క దుంపకుళ్ళు తెగుల నుంచి పసుపును నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఆకుమచ్చ తెగులు కూడా ఎక్కువ వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ యొక్క గాలిలో తేమ ఎక్కువగా ఉండి మనకు ఎలాంటి ఉష్ణోగ్రతలు లేకుండా ఉన్నట్లయితే ఒక 2 నుంచి 3 రోజులు కనుక ఇలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే ఈ పసుపులో ఆకుమచ్చ తెగులు కూడా ఎక్కువ వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఆకుమచ్చ తెగుల నుంచి నివారణ చేసుకోవడానికి కార్బండిజం కానీ లేదంటే కార్బండిజం మ్యాంకోజెబ్ల మిశ్రమాన్ని కానీ మనం 1 నుంచి 2 గ్రాముల వరకు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగుల నుంచి పసుపును కాపాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అండ్ మిడ్గ్రాముల మిశ్రమాన్ని కనుక 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగుల బారి నుంచి పసుపును కాపాడుకోవచ్చు.